మేము ఉలవచారు ఉలవలు తెలుసా అంటే మేమైతే ఇక్కడ దున్నపోతులకి ఎద్దులకు పెడతాం. మరి ఏంటి మమ్మల్ని మీరు దున్నపోతులు ఎద్దులో మీరే తేల్చుకోండి అంటే మరి ఆంధ్ర వాళ్ళు దున్నపోతులు ఎద్దులు అన్నట్ట. ఇక దీనికి మేము అల్లుకుపోవాలన్నమాట. అలాగే మొత్తం అందరూ ఎత్తుకుపోయేటోడే మా నిధులు తీసుకువెళ్ళిపోయారు, పిశాచుల్లాగా రాక్షసుల్లాగా పడ్డారు, దెయ్యాల్లాగా పడ్డారు, దెయ్యం దిగేదాకా కొడతాం, ఇజ్జత్ ఉంటే పౌరుషం ఉంటే బిడ్డ తేల్చుకుంటాం, బిడ్డ కాలు దూతాం, బిడ్డ ఇజ్జేస్తాం. ఎవరినన్నారు? ఆంధ్ర వ్యాపారులను అన్నారా, లేకపోతే ఆంధ్ర రాజకీయ నాయకులను అన్నారా, ఆంధ్ర ప్రజలను అన్నారా? ఆనాడు ఎవరు డిఫరెన్షియేట్ చేసుకోలేదు. ఉద్యమ బాధతో తెలంగాణ కాంక్షతో తెలంగాణ వస్తే దీన్ని ఇంకా డెవలప్ చేసుకుంటామన్న కోరికతో ఆనాడు కేసీఆర్ గారు అన్నారు అని సర్ది చెప్పుకున్నారే కానీ కేసీఆర్ గారిని ఎవరు ఆంధ్ర ప్రజలు బూచిగా చూడలేదు. ఆయన మీద ఆంధ్రప్రదేశ్లో చాలా రెస్పెక్ట్ ఉంటుంది నిజానికి. కానీ ఆయన ఏ స్థాయిలో తగ్గించుకుంటూ వచ్చారంటే గడిచిన 5 ఏళ్లలో ఆయనే ఆంధ్ర ప్రజలకి శత్రువుగా ఆయనే తయారు చేసుకున్నారు. కేసీఆర్ గారి అభిమానులు కోకొల్లలు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. ఇన్ని మాట్లాడిన అప్పటికీ కూడా, ఎందుకంటే ఆయన భాష, ఆయన చలోత్కులు, ఆయన మాట్లాడే విధానం అదంతా మమ్మల్ని తిడుతున్నారు అన్న తిట్టడంలో కూడా ప్రేమ ఎత్తుక్కున్నారు ఆంధ్ర ప్రజలు. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అన్న ఒక్క మాటకి అసలు సీఎంలు డిప్యూటీ సీఎంలు ఎలా అవుతారో అని జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడడం, దమ్ముంటే రా తేల్చుకుందాం సింగిల్గా రా అని సవాల్ విసిరే ఇంకో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎక్కడి దాకా తీసుకెళ్తున్నారు దీన్ని? ఒక చిన్న దిష్టి తగిలిందంటే ఈరోజు మరి ఆంధ్ర ప్రజలు ఎంత ఫీల్ అవ్వాలి? జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఇక్కడున్న టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎన్నిసార్లు రెచ్చగొట్టినట్టుగా, మళ్ళీ వీళ్ళు ఒకటే, మళ్ళీ ఎన్నిసార్లు రెచ్చగొట్టినట్లుగా ప్రశాంత్ రెడ్డి గారు ఏమన్నారు? లంకలో ఉన్న వాళ్ళంతా రాక్షసులే, ఆంధ్రాలో ఉన్న వాళ్ళంతా ఇది అన్నారా? ఎవరైనా మాట్లాడారా? అక్కడి నుంచి ఏ వైసీపీ నాయకులైనా మాట్లాడారా? ఏ టీడీపీ నాయకులైనా మాట్లాడారా? ప్రజలు మాట్లాడారా? ఎవరేం మాట్లాడితే ఎవరైనా ఇలా జర్నలిస్టులో ఎవరైనా ఎనలిస్టులో ఎవరైనా మాట్లాడుంటారు కానీ ఎవరూ మాట్లాడలే. అంటే ఒక విషయం వచ్చిన తర్వాత అనవసరంగా రెచ్చగొట్టుకుంటూ వెళ్ళడం అనేది 2 ప్రాంతాలకి మంచిది కాదు.